ఏంటంటే ఇవాళ చాలా సంతోషంగా ఉంది మాకు. మొన్న ఈ వార్త విన్న వెంటనే ఒక పండగ వాతావరణం మా నాయకులందరిలో కూడా వాతావరణం చూశాను. గతంలో కూడా ఎంత ఆనందం తెలియదు. ఎందుకంటే నేను ఏదో పొగటితో కాదు చెప్పలేదు. అశోక్ గారు అంటే నీతికి నిజాయితీ నిలువెత్తు విక్రమ్ మా దృష్టిలో. నేను 83 నుంచి కూడా అశోక్ గారితో తిరిగాను రాజకీయాలు. అశోక్ గారు నాకన్నా ముందే రాజకీయాలు ఎన్టీ రామారావు గారు వాటికి పెట్టక ముందే ఎమ్మెల్యే చేశారు. రామారావు గారు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అప్పటి నుంచి అశోక్ గారు అంటే నా అందరికీ అభిమానం. మమ్మల్ని గైడ్ చేసేవారు. నేను చిన్నపిల్లలు అప్పుడు 27 సంవత్సరాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నేను కలిసినప్పుడు మమ్మల్ని అందరూ కుటుంబం చేసి ఏమైనా సలహాలు చేసి మమ్మల్ని ముందుకు రాజకీయం నడిపించారు అశోక్ గారు. అంటే మా అందరికీ గౌరవం. నాకే కాదు, ఇవాళ చూశాను నేను 2 డేస్ నుంచి చూస్తాను టీవీలో. అన్ని పార్టీ వారు కూడా అశోక్ గారిని అభినందిస్తారు. ఎందుకు అభినందిస్తారంటే అంత పార్టీ వాళ్ళు అభినందిస్తారు మమ్మల్ని. ఇది కదా ఇప్పుడు అశోక్ గారిని ఎందుకు అభినందిస్తున్నారు? అంతలో ఉన్న నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ కూడా మరి అటువంటి మహావ్యక్తికి ఉన్నతమైన పదవి ఇచ్చి గోవా గవర్నర్ గా ఆస్వాదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విషయం చెప్పాలి మీకు, అశోక్ గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసారు. రంపకోత పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. అటువంటి వ్యక్తిని అందరూ కళ్ళ నీరు వచ్చారు. అటువంటి సమయంలో విజయనగరం ప్రజలందరూ కలిసి అశోక్ గారి కుటుంబానికి అండగా నిలిచి ఎంతో మేము ఉన్నాం మీకని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి విజయనగర ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు నా రాజకీయాలు ఒకటి చూడలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో 2 గవర్నర్ పదవులు ఉన్నాయి సార్. వాటి హరిబాబు గారు, 2 పెద్దలో గవర్నర్ అనుభవించిన అశోక్ గారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి మోదీ గారి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మంచి అవకాశం. సారు బ్రహ్మాండం చేస్తారు. నాకు తెలిసి బాగా అనుకున్నాం. అసలు అసెంబ్లీలో రికార్డు అంతా చూడకుండా చెప్పగలిగిన ఏకైక నేత ఉన్నాడు. ఏ పేజీలో ఏముందో చూడకుండా చెప్పగలిగినట్టు కెపాసిటీ అశోక్ గారికి. ఆ రోజుల్లో చిన్న ఫస్ట్ టైం లో అతనంటే రెవెన్యూ మినిస్టర్ నెల్లూరు జిల్లా నడపరెడ్డి శ్రీనివాసరావు గారు, అతను అంతే, అశోక్ గారు అంతే. అలాగే అవసరం లేదు, ఆ బుక్ లో ఏ పేజీలో ఏముందో చూడకుండా చూపిస్తారు. అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, అటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన ప్రాంతీయులు ఇవాళ గవర్నర్ గా గోవాకి వెళ్ళడం అంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆనందంతో అదృష్టంగా నేను భావిస్తాను, అందరూ అదృష్టంగా భావిస్తాను. ఇక అవకాశం ఇచ్చిన భగవంతుడికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.